డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం ఈరోజు మనం. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్లో ఉన్న మొత్తం స్ట్రక్చర్ని చెప్పేదాన్ని ఆర్కిటెక్చర్ అంటాం. ఇప్పుడు ఇందులోని టైప్స్ ఏంటి అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎంటిటీ. దీస్ ఆర్ ది 5 types of architecture. First one is entity, attributes, relationship, keys, constraint. These are the 5 types. First one is entity. ఎంటిటీ అనేది ఒక ఫిజికల్ ఎలిమెంట్. ఇప్పుడు మనము టేబుల్స్ క్రియేట్ చేస్తాం డిబిఎంఎస్లో. టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక రోస్లో ఉండే డేటా మొత్తము ఎంటిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఎంటిటీ రో బై రికార్డ్ అంటే ఒక టేబుల్లో క్రియేట్ చేసే రోస్ మొత్తం ఎంటిటీస్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రమ, సీత, పెన్, కార్, స్టూడెంట్ అని ఇచ్చాం. దెన్ గో టు ది వీక్ ఎంటిటీ అండ్ స్ట్రాంగ్ ఎంటిటీ. దీస్ ఆర్ ది 2 types of entities. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ. The entity which has key attribute or key column for its identification. అంటే ఒక కీకి లేకుంటే ఒక ఎంటిటీకి తన ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనేది ఇక్కడ స్ట్రాంగ్ ఎంటిటీ. ఇప్పుడు స్టూడెంట్కి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, కార్కి కార్ నెంబర్ ఉంటుంది, ఆధార్కి వ్యాలిడేట్ నెంబర్ ఉంటుంది. సో అలాగే ఏదైనా ఒక ఎంటిటీకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. ఇప్పుడు వీక్ ఎంటిటీ. ద ఎంటిటీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కీ అట్రిబ్యూట్ ఆర్ కీ కాలమ్. అంటే ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ట్రీస్ ఉన్నాయి. ట్రీస్కి రూట్ నోడ్కి చైల్డ్స్ ఉంటాయి. అంటే ఒక సైడ్ ఏమో లెఫ్ట్ చైల్డ్, ఇంకొక సైడ్ ఏమో రైట్ చైల్డ్. లేకుంటే ఒక నోడ్కి పేరెంట్ చైల్డ్ ఉండొచ్చు, లేకుంటే చిల్డ్రన్స్ ఉండొచ్చు. అంతేగాని ఒక నోడ్కి తన ఐడెంటిఫికేషన్ అనేది, తనకి ఇంకొక ఐడెంటిఫికేషన్ అనేది లేదు. నోడ్గానే ఉంటుంది. నోడ్కి పేరెంట్ చైల్డ్ ఉంటుంది, లేకుంటే చిల్డ్రన్స్ ఉంటాయి. అంతేకాని తనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ది వీక్ ఎంటిటీ అండ్ స్ట్రాంగ్ ఎంటిటీ. అండ్ ఆల్సో ఎంటిటీస్ని స్క్వేర్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాం ఎంటిటీస్ని. దెన్ గో టు ది యాట్రిబ్యూట్స్. ఇప్పుడు యాట్రిబ్యూట్ అనేది ప్రాపర్టీ ఆఫ్ యాన్ ఎంటిటీ యొక్క ప్రాపర్టీని చెప్పేదాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏజ్, మార్క్స్, రోల్ నెంబరు, కలర్. ఒక స్టూడెంట్ యొక్క తనకి ఉన్న ప్రాపర్టీ అంటే ఏజ్, మార్క్స్, రోల్ నెంబర్, కలర్, వీటన్నిటిని యాట్రిబ్యూట్ అంటాం. యాట్రిబ్యూట్స్ని ఓవెల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. నథింగ్ బట్ ఏ కాలమ్స్ ఆఫ్ టేబుల్స్. దెన్ గో టు ది attribute types. First one is single valued attribute. Second one is multi-valued attribute, simple valued attribute, composite valued attribute, derived valued attribute. These are the 5 types of attributes. Then go to the explain one by one. First one is single valued attribute. The attribute which has a single value or only one value is said to be సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఆధార్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది, మల్టిపుల్ నెంబర్స్ అనేవి ఉండవుగా. సో దాన్ని సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ కూడా ఆధార్ నెంబర్. నెక్స్ట్ దెన్ గో టు ది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. The attribute which has multiple value is said to be మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. అంటే ఒక ఎంటిటీకి ఎక్కువ వాల్యూస్ ఉంటే ఆర్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏంటి, చాలా ఉంటాయి. అలాగే మార్క్స్ ఏంటి, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ ఒకటి, ఇంకొక సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ ఇంకొకటి. సో మార్క్స్కి 98, 90 మన ఇష్టం ఏదైనా. సో ఒక ఎంటిటీకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. దెన్ గో టు ది సింపుల్ అట్రిబ్యూట్. ద అట్రిబ్యూట్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డివైడ్. ఇప్పుడు మన నేమ్ ఉంది. నేమ్ని కొంతమంది ఎలా పిలుస్తారంటే నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారు. కానీ అలా కాకుండా మన నేమ్ని
ఎగ్జాంపుల్ రామాని డివైడ్ చేయడంగా మా అని. సో దట్ ఈస్ ది నాట్ డివిజిబుల్ అంటే ఆర్ నాట్ పాసిబుల్ టు డివైడ్. దాన్ని సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. దెన్ గో టు ది కాంపోజిట్ యాట్రిబ్యూట్. ద యాట్రిబ్యూట్ విచ్ ఈస్ పాసిబుల్ టు డివైడ్. సింపుల్ యాట్రిబ్యూట్కి ఆపోజిట్లో ఉంటుంది కాంపోజిట్ యాట్రిబ్యూట్. ద యాట్రిబ్యూట్ విచ్ ఈస్ పాసిబుల్ టు డివైడ్. దీన్ని పాసిబిలిటీ ఉంటుంది డివైడ్ చేయడానికి. ఏంటి ఆధార్ నెంబర్లో ఏంటి మన డీటెయిల్స్ ఉంటాయా, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, ఆర్ లేకుంటే నేము, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటాయి. సో దెన్ అలా దాన్ని కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే డేట్లో ఏముంటాయి, డే ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను డేట్ని ఒరాకిల్ ఫార్మాట్లో ఎలా రాయాలి, సిస్టమ్ ఫార్మాట్లో ఎలా రాయాలి అనేది. సో డేని, మంత్ని, ఇయర్ అనేవి ఒక డేట్లో ఉంటుంది. అంటే ఒక ఎంటిటీకి ఎక్కువగా ఆర్ డివైడ్ చేసిన కీస్ ఉంటాయి కాబట్టి దీన్ని కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. దెన్ గో టు ది డిరైవ్డ్ యాట్రిబ్యూట్. ద యాట్రిబ్యూట్ విచ్ టేక్స్ ఇట్ వాల్యూస్ ఫ్రమ్ అనదర్ యాట్రిబ్యూట్. వేరొక యాట్రిబ్యూట్ నుంచి తెచ్చుకునే దాన్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటి, ఏజేగా. సో ఇది అనేది ఒక దాని నుంచి తెచ్చుకుంటున్న యాట్రిబ్యూట్. సో మార్క్స్ అనేది ఏంటి, గ్రేడ్, ఒక దాని నుంచి ఇంకొక దాని నుంచి తెచ్చుకుంటుంది కాబట్టి ఇది డిరైవ్డ్ యాట్రిబ్యూట్. ద యాట్రిబ్యూట్ విచ్ టేక్స్ ఇట్ వాల్యూస్ ఫ్రమ్ అనదర్ యాట్రిబ్యూట్. These are the derived attribute. These 5 types are the attributes: single valued, multi-valued, simple attribute, composite attribute, derived attributes. Then go to the relationship attributes lo third type is relationship. The relationship describes the association. రిలేషన్షిప్ అనేది అసోసియేషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. దట్ ఈస్ ది రిలేషన్షిప్. దీన్ని మనము రాంబస్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం. రిలేషన్షిప్ రిప్రజెంటెడ్ బై డైమండ్ సింబల్. రిలేషన్షిప్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. 1 to 1, 1 to many, many to many, many to 1. దీస్ ఆర్ ది many to 1 అనేది ఇంకొక టైప్. ఈ 4 టైప్స్ అనేవి రిలేషన్షిప్లో ఉన్న టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ 1 to 1 రిలేషన్షిప్. 1 to 1 రిలేషన్షిప్లో ఏంటంటే ఇఫ్ వన్ ఎంటిటీ ఫ్రమ్ వన్ ఎంటిటీ సెట్ ఈజ్ పార్టిసిపేటింగ్ విత్ ఓన్లీ వన్ ఎంటిటీ ఇన్ అనదర్ ఎంటిటీ సెట్ ఈజ్ కాల్డ్ 1 to 1 రిలేషన్షిప్. అంటే ఒక ఎంటిటీ ఒక ఎంటిటీ సెట్లో నుంచి పార్టిసిపేటింగ్ విత్ ఓన్లీ అంటే వేరొక ఎంటిటీలో నుంచి 1 ఎంటిటీ. ఈ రెండు పార్టిసిపేటింగ్ ఓన్లీ 1 ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ 1 to 1 రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే 1 స్టూడెంట్ హ్యాజ్ 1 కాలేజ్. అంటే స్టూడెంట్ అనేది ఒక కాలేజ్లోనే జాయిన్ అవ్వరు కదా, 10 కాలేజ్లో జాయిన్ అవ్వలేరుగా. సో అలా 1 స్టూడెంట్ బిలాంగ్స్ టు 1 కాలేజ్ ఓన్లీ. ఇప్పుడు 1 to many రిలేషన్షిప్. ఇఫ్ ఓన్లీ 1 ఎంటిటీ ఫ్రమ్ 1 ఎంటిటీ సెట్ ఈజ్ పార్టిసిపేటింగ్ విత్ మెనీ ఎంటిటీస్ ఇన్ అనదర్ సెట్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 to many రిలేషన్షిప్. ఇక్కడ 1 to 1 రిలేషన్షిప్ ఏంటి, ఒక ఎంటిటీ అనేది ఒక ఎంటిటీ సెట్లో నుంచి వేరొక ఎంటిటీ సెట్లో నుంచి ఆ ఒక ఎంటిటీ ఓన్లీ 1 ఎంటిటీ ఈజ్ పార్టిసిపేటింగ్ చేస్తేనేమో 1 to 1 రిలేషన్షిప్. ఇక్కడ 1 to many రిలేషన్షిప్ అంటే ఏంటి, 1 ఎంటిటీ ఫ్రమ్ 1 ఎంటిటీ సెట్లో నుంచి అంటే ఒక ఎంటిటీ సెట్లో నుంచి ఒక ఎంటిటీ వేరొక ఎంటిటీ సెట్లో నుంచి మెనీ ఎంటిటీస్ ఈజ్ పార్టిసిపేటింగ్ విత్ మెనీ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ 1 to many రిలేషన్షిప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది.
వన్ ఫాదర్ హ్యాస్ మెనీ చిల్డ్రన్స్. ఒక ఫాదర్కి 3-4 చిల్డ్రన్స్ ఉండొచ్చు. అలా వన్ డిపార్ట్మెంట్ హ్యాస్ మెనీ ఎంప్లాయీస్. ఒక డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉండొచ్చు. వన్ కంట్రీ హ్యాస్ మెనీ స్టేట్స్. చాలా స్టేట్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ది వన్ టు మెనీ రిలేషన్షిప్. దెన్ గో టు ది మెనీ రిలేషన్షిప్. Many to many relationship. If many entities from one entity set are participating with many entities in another set is called as a many to many relationship. అంటే చాలా ఎంటిటీస్, మెనీ ఎంటిటీస్ ఒక ఎంటిటీ సెట్లో నుంచి పార్టిసిపేటింగ్ అండ్ మెనీ ఎంటిటీస్ అనదర్ ఎంటిటీ సెట్లో నుంచి పార్టిసిపేటింగ్ చేసేదాన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. దెన్ గో టు ది లాస్ట్ టైప్ ఈస్ మెనీ టు వన్ రిలేషన్షిప్. ఇఫ్ మెనీ ఎంటిటీస్ ఫ్రమ్ వన్ ఎంటిటీ సెట్ ఈస్ పార్టిసిపేటింగ్ విత్ ఓన్లీ వన్ ఎంటిటీ ఇన్ అనదర్ ఎంటిటీ సెట్ ఈస్ కాల్డ్ యాజ్ మెనీ టు వన్ రిలేషన్షిప్. అంటే మెనీ చిల్డ్రన్స్ హ్యాజ్ వన్ ఫాదర్. 3-4 చిల్డ్రన్స్కి ఒక ఫాదరే ఉంటారుగా. సో దట్ ఈస్ ద మెనీ టు వన్ రిలేషన్షిప్. దీస్ ఫోర్ టైప్స్ ఆర్ రిలేషన్షిప్లో ఉన్న టైప్స్. దెన్ గో టు ది కీ. A key is a special attribute that can identify us an entity properly. ఇది అనేది కీ డెఫినేషన్. కీలో కూడా మళ్ళీ 6 టైప్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ కీ డెఫినేషన్ చూద్దాం. ఏ కీ ఈజ్ ఏ స్పెషల్ యాట్రిబ్యూట్. కీ అనేది ఒక స్పెషల్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ దట్ కెన్ ఐడెంటిఫై అస్ అన్ ఎంటిటీ ప్రాపర్లీ. ఆ ఎంటిటీని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసేదాన్ని కీ అంటాం. ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, వెహికల్ నెంబర్. దెన్ గో టు ది ఫస్ట్ టైప్ ఆఫ్ కీ, ప్రైమరీ కీ. ఫస్ట్ టైప్ ఇది అనేది యూనిక్ కీ ప్లస్ నో డూప్లికేట్ డేటా ఆర్ నో నల్ వాల్యూస్. రిపీటెడ్ నంబర్స్ కానీ నేమ్స్ కానీ ఉండవు. సో దాన్ని నో డూప్లికేట్ డేటా, నో నల్ వాల్యూస్ అనేవి ఉండవు. ప్రైమరీ కీ ఈజ్ ఏ యూనిక్ కీ. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది. ఒక ఎంప్లాయీకి ఒక నెంబరే ఉంటుంది. ఎక్కువ నెంబర్స్ ఉండవుగా. దాన్ని నో డూప్లికేట్ డేటా, నో నల్ వాల్యూస్ అంటాం ఇక్కడ. సో ప్రైమరీ కీ అనేది యూనిక్ కీ. దెన్ గో టు ది యూనిక్ కీ అంటే ఏంటో చూద్దాం. నో డూప్లికేట్ డేటా అలౌస్ నల్ వాల్యూస్. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. టెంపరీ రిజిస్టర్ నెంబర్, టెంపరీగా ఉండేదాన్ని ఇక్కడ యూనిక్ కీ అంటాం. దెన్ గో టు ది ఫారెన్ కీ. ఫారెన్ కీ అనేది రిఫరెన్స్ కీ టు ప్రొవైడ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. మనం ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సేమ్ డేటా మస్ట్ బీ ఇన్ సేమ్ ఫార్మాట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక డేటా అనేది ఒక చోటే ఉంటుంది, ఒక ఫార్మాట్లోనే ఉంటుంది, కానీ ఎక్కువ ప్లేసెస్లో ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్లో. సో దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. ఈ ఫారెన్ కీ హ్యాజ్ 3 ప్రాపర్టీస్. ఇక్కడ ఫారెన్ కీలో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ మస్ట్ బీ అవైలబుల్ ఎట్ మోర్ దెన్ 1 టేబుల్. ఒక టేబుల్ కన్నా మోర్ దెన్ 1 టేబుల్ కన్నా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఇట్ మస్ట్ బీ వర్క్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఇన్ 1 టేబుల్. ఒక టేబుల్లోనైనా ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీగా వర్క్ చేయాలి. ఇది అనేది సెకండ్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నామే అనుకోండి. డిపార్ట్మెంట్ నెంబరు, నేము అంటే డిపార్ట్మెంట్ నేము. సో అలా రాసినప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది వర్క్స్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఇన్ డిపార్ట్మెంట్ టేబుల్.
నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఇట్ మస్ట్ బి వర్క్ యాజ్ ఏ సెకండరీ కీ. ఇది అనేది ఫారెన్ కీ అనేది సెకండరీ కీగా వర్క్ చేయాలి. డిఎన్ఓ అంటే డిపార్ట్మెంట్ నంబర్ వర్క్ యాజ్ ఏ సెకండరీ కీ ఇన్ ఎంప్లాయీ టేబుల్. మనం టేబుల్స్ రాసుకునే దాన్ని బట్టి ఏది ప్రైమరీ కీ ఏది సెకండరీ కీ అని కానీ రాసుకోవచ్చు. దెన్ గో టు ది సూపర్ కీ, ఫోర్త్ టైప్ ఆఫ్ కీస్. సూపర్ కీ అనేది కాంపోజిట్ కీ. కాంపోజిట్ అంటే ఏంటి? మిక్స్ అయిన దాన్ని కాంపోజిట్ అంటాం, అంటే 2 ఆర్ మోర్ దెన్ మిక్స్ అయిన వాటిని. ఈ సూపర్ కీ ఈజ్ ఏ కాంపోజిట్ కీ. సూపర్ కీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ కీ అండ్ సెకండరీ కీ. ఈ ప్రైమరీ కీ అండ్ సెకండరీ కీ కాంబినేషన్ని ఇక్కడ సూపర్ కీ అంటాం. ఎగ్జాంపుల్ SNO ప్లస్ నేమ్, ఈ రెండు కాంబినేషన్స్ని సూపర్ కీ అంటాం. దెన్ గో టు ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ కీస్. ఫిఫ్త్ టైప్ సెకండరీ కీ. ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ పార్షియల్ ఐడెంటిఫికేషన్. పార్షియల్ ఐడెంటిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది సెకండరీ కీ అనేది. ఎగ్జాంపుల్ నేము, మార్చు, కలరు. దెన్ గో టు ది క్యాండిడేట్ కీ. ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సూపర్ కీ. సూపర్ కీ యొక్క సబ్సెట్ని క్యాండిడేట్ కీ అంటాం. ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ పార్షియల్ ఐడెంటిఫికేషన్. సో సెకండరీకి క్యాండిడేట్కి ఆల్మోస్ట్ సేమే, కానీ ఇదేంటంటే క్యాండిడేట్ కీ అనేది సబ్సెట్ ఆఫ్ సూపర్ కీ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్టూడెంట్ ప్లస్ నేము. స్టూడెంట్ ప్లస్ నేము. నేమ్ అనేది క్యాండిడేట్కి, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్కి దీన్ని ఫుల్ ఐడెంటిఫికేషన్ అనేది దీనికి ఉంటుంది. ఇది అనేది ఒక పార్షియల్ ఐడెంటిఫికేషన్ నేమ్ అనేది, క్యాండిడేట్ కీ అనేది. సో ఫిఫ్త్ టైప్ ఈజ్ కన్స్ట్రైంట్. Constraint is the type of attribute. Constraint is the type of constraint is the one of the type of architecture. Constraint represent rules ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా ఓవెల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాము. కన్స్ట్రెయింట్ అనేది రూల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. మళ్ళీ రూల్స్లో 2 టైప్స్ ఉన్నాయి, రిలేషన్షిప్, కాలమ్. రిలేషన్షిప్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్. కాలమ్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీకి, ఫారెన్కి అనేవి. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దెన్ ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటో చూద్దాం. ఏ కన్స్ట్రెయింట్ కెన్ బి అప్లైడ్ ఆన్ రిలేషన్షిప్. ఫస్ట్ది అంటే కన్స్ట్రెయింట్ అనేది రెండింటి మీద అప్లై చేయబడుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్, సెకండ్ వన్ ఈజ్ కాలమ్స్. కాలమ్స్లో కీ కాలమ్స్ ఉండొచ్చు ఆర్ నాన్ కీ కాలమ్స్ ఉండొచ్చు. ఏ కన్స్ట్రెయింట్ ఆన్ ఏ రిలేషన్షిప్ విల్ బి 2 టైప్స్. రిలేషన్ అంటే కన్స్ట్రెయింట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. కన్స్ట్రెయింట్లో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఆ 2 టైప్స్కి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ విల్ బి 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ పార్టిసిపేషన్. First one is total participation. If all entities are participating with a relationship is known as a total participation. అంటే ఇక్కడ ఇది అనేది టోటల్ పార్టిసిపేషన్. మెనీ ఎంటిటీస్ అనేవి రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేసేదాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటాం. ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ టోటల్ పార్టిసిపేషన్. ఇఫ్ పార్షియల్ పార్టిసిపేషన్ అంటేనేమో if a few entities are participating with a relationship, it is known as a partial participation. అంటే
రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. మే ఫ్యూ ఎంటిటీస్, కొన్ని ఎంటిటీస్ మాత్రమే. అంటే ఇక్కడ నేను మెయిన్లీ ఎంటిటీస్నేమో 2 లైన్స్తో రిప్రజెంట్ చేశాను. ఫ్యూ ఎంటిటీస్ ఏమో ఒక లైన్తో రిప్రజెంట్ చేసాం, 1 లైన్తో. సో ఫ్యూ ఎంటిటీస్ ఆర్ పార్టిసిపేటింగ్ విత్ ఏ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని పార్షియల్ పార్టిసిపేషన్ అంటాం. కాలమ్స్లోకి వచ్చేసరికి ప్రైమరీ కీ, ఫారెన్ కీ అంటే మనము కీలో టైప్స్లో చూసాము. సో దట్ ఈస్ ద ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. వాటిని మనం ఇక్కడ అసెంబుల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తీసుకొచ్చి రిప్రజెంట్ చేసుకొని ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జామ్లో ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దెన్ గో టు ది కీ కన్స్ట్రెయింట్ ఆర్ చెక్ కన్స్ట్రెయింట్. ఇవనేవి మనము టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం వీటిని. ఈ రెండు అనేవి టైప్స్ కావు ఆర్కిటెక్చర్లో. సో ఫస్ట్ వన్ ఈజ్ కీ కన్స్ట్రెయింట్, సెకండ్ వన్ ఈజ్ చెక్ కన్స్ట్రెయింట్. అనేవి ఆర్కిటెక్చర్లో టైప్స్ కాదు. కీ కన్స్ట్రెయింట్ ఆర్ అప్లైడ్ ఆన్ కీ కాలమ్స్. కీ కాలమ్స్లో కీ కన్స్ట్రెయింట్ని యూజ్ చేసేదాన్ని కీ కన్స్ట్రెయింట్ అంటారు. ప్రైమరీ కీ ఆర్ ఫారెన్ కీ. దెన్ గో టు ది చెక్ కన్స్ట్రెయింట్. ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ నాన్ కీ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్. నాన్ కీ కాలమ్స్లో యూజ్ చేసేదాన్ని చెక్ కన్స్ట్రెయింట్ అంటాం. అంటే అప్లై చేసేదాన్ని చెక్ కన్స్ట్రెయింట్ అంటాం. మనం ఇవన్నీ ఎక్కడ వాడతాం? టేబుల్స్లో వాడతాం, టేబుల్స్ క్రియేషన్ చేసేటప్పుడు. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఏ కన్స్ట్రెయింట్ ఆన్ మార్క్స్ కాలమ్ దట్ మార్క్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చారు. ఇప్పుడు మనము కన్స్ట్రెయింట్ రాస్తున్నాం. కన్స్ట్రెయింట్ రమ. చెక్ చేస్తున్నాం. మార్క్స్ అనేవి 100 కన్నా తక్కువ ఉన్నాయా లేదా అని. సో మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఏ కన్స్ట్రెయింట్ ఆన్ శాలరీ కాలమ్ దట్ శాలరీ మస్ట్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12,000. ఇంకొక కన్స్ట్రెయింట్ ఏంటి? రమ్మ 1 అని తీసుకున్నాం. చెక్ ఈ ఎంప్లాయీ శాలరీ అనేది 12,000 కన్నా తక్కువ ఉండాలి. సో దీస్ ఆర్ ది ఆర్కిటెక్చర్ అండ్ టైప్స్.